హర 2 hours 1 minute రన్ టైమ్తో జూన్లో రిలీజ్ అయిన తమిళ్ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. మూవీ చూశాను, చాలా బోరింగ్గా అయితే అనిపించింది. అసలు ఇలాంటి మూవీస్ ఎలా తీస్తారా అని నాకైతే అనిపించింది. చాలా ఇంట్రెస్ట్గా తీయవలసిన స్టోరీని కూడా చాలా బోరింగ్గా చేసేసి ఏవేవో మిక్స్ కొట్టేసి ఈ మూవీని అయితే తీశారు. బేసిక్గా స్టోరీ లైన్ విషయానికి వెళ్తే కూతురు మిస్ అవ్వడంతో తండ్రి ఒక తీవ్రవాదిగా మారి కూతురు కోసం అయితే వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే చాలా బోరింగ్గా అయితే ఉంది. అసలు ఒక సీన్కి మధ్య అసలు ఏం జరుగుతుంది అనేది మనకి క్లారిటీగా అయితే చూపించరు. ఒక సీన్ చూపిస్తారు, తర్వాత ఏదో చూపిస్తారు. టెర్రరిస్ట్ అంటారు, కానీ పోలీసులు చూసినా ఆ టెర్రరిస్ట్ని ఏమాత్రం పట్టించుకోరు. అలాగే ఏది చేసినా మేమే చెయ్యాలి అని పోలీసులు అనుకుంటూ ఉంటారు. అలాగే చాలా రోజుల తర్వాత మనకి మోహన్ గారు ఈ మూవీలో అయితే కనిపించారు. ఆయనకి 67 years అంట. ఓల్డ్ మూవీస్లో నటించేవారు. ప్రజెంట్ మనకి కంబ్యాక్ అయితే ఇచ్చారు ఈ మూవీతో. ఆయన పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. కొంతమంది యాక్టింగ్ అయితే బాగుంది, కానీ కామెడీని, అర్థం లేని సీన్స్ని ఒక చోట మొదలుపెట్టి ఏవేవో చూపించడం, ఇవన్నీ కూడా మనకి ఇల్లాజికల్గా ఉంటాయి. అలాగే చాలా ల్యాగింగ్ అయితే ఉంటాయి, బోరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. అదేవిధంగా పోలీసులే ప్రతి ఒక్కటి చేయాలి, పోలీసులతోనే ఏదన్నా అవుతుంది అని మనకి ఈ వీడియోలో అయితే చూపిస్తుంటారు. అక్కర్లేని సీన్స్, అర్థం లేని సీన్స్ కూడా ఈ మూవీలో చాలా ఎక్కువగా చూపించారు. అలాగే తెలుగు డబ్బుడ్ వెర్షన్ కూడా కొంతమంది మెయిన్ క్యారెక్టర్స్కి మాత్రమే బాగా సూట్ అయినట్టు అనిపించింది. వేరే క్యారెక్టర్స్కి తెలుగు డబ్బుడు అంతగా సూట్ కాలేదు. అలాగే తెలుగు సాంగ్స్ కూడా అంతగా బాగలేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5/2. ఇది నా అభిప్రాయం మాత్రమే. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.